పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. నీవు ఈరోజు విడిపించబడుతున్నావు. బంధించబడిన బంధకాలన్నీ, కట్లు కాడు మానమేకులన్నీ కొట్టివేయబడుతున్న యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయంకరమైన నొప్పితో ఇక్కడికి వచ్చినావు. నడుములో కీడి, వెన్నుపూస నొప్పి భయంకరంగా ఉన్నది. కిడ్నీలో రాయితో నువ్వు ఇక్కడికి వచ్చినావు. నన్ను కిడ్నీ రాయి ఉన్నది నీకు ఎడమ భాగంలో. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నేను తాకబోతున్నది ఆరాధనలో. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. ఎవరైతే అభిషేకం కావాలన్నారో, ఎవరైతే ప్రార్థన జీతం కావాలన్నారో దయచేసి వారు రెండు చేతులు ఎత్తాలి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఈ అభిషేకం ప్రభువా యేసుక్రీస్తు నామములో నాకు ఈరోజు చూపించిన ఆ మంట ప్రభా నీ మందిరంలో నేను రిలీజ్ చేస్తుంటున్నాను నాయన. నువ్వు ప్రవచించమన్నావు ప్రభా, ప్రవచిస్తుంటున్నాము నాయన. నాకు చూపించింది చెప్పమన్నావు, నేను చెప్తున్నాను ప్రభా. పోగొట్టుకున్నదైతే ఎవరైతే ఉన్నారో విశ్వాసం ఉన్నదా నాన్న నేను మళ్ళీ పొందుతున్నానని, ప్రభు మీద విశ్వాసం ఉన్నదా నాన్న పొందుతున్నానని, స్వస్థత నాకు జరుగుతుందని విశ్వాసం ఉన్నదా నాన్న. ప్రభు ఆత్మ ఆలుతున్నది నీ మీద, ప్రభు ఆత్మ ఆలుతున్నది నీ మీద, ప్రభు ఆత్మ ఆలుతున్నది నీ మీద. టచ్ జీసస్, టచ్ జీసస్, టచ్ జీసస్. హల్లెలూయా. స్వస్థత యేసు నామములో, 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 స్వస్థత యేసు నామములో. అభిషేకిస్తున్నాడు దేవుడు, అభిషేకిస్తున్నాడు దేవుడు, అభిషేకిస్తున్నాడు దేవుడు, అభిషేకిస్తున్నాడు దేవుడు, అభిషేకిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల సంచారం జరగబోతున్నది ఈ రోజు నుంచి. దేవదూతల మహిమ పొందబోతున్నాం ఈ రోజు నుంచి. కెరూబుల రెప్పలు అంటబోతున్నాయి ఈ రోజు నుంచి. మందిరం అంతా అగ్గి వలె మారబోతున్నది. సాతాను యొక్క సామ్రాజ్యాలు కూలబోతున్నాయి. నువ్వు రెండు చేతులు ఎత్తుతుంటే సాతాను కూడా కూలిపోతున్న చేస్తున్నాములు, ఎరికో కూడా కూలిపోతున్న చేస్తున్నాములో. గ్లోరీ తండ్రి నీకు వందనాలు. పడిపోతుంది పట్టుకోవాలన్నా, పడిపోతుంది పట్టుకోవాలన్నా. థ్యాంక్ యూ లార్డ్. టచ్ శ్రవంతమ్మ నీ కుడి చేతి ఎత్తమ్మా, శంకర్ నీ కుడి చేతి ఎత్తున్నా. మీరు పోగొట్టుకుని మరలా పొందుతున్నామని విశ్వాసంతో కుడి చేతి ఎత్తండి. స్వస్థత జరిగిన వారు ఎవరన్నా ఉంటే సాక్ష్యం చెప్పాలని సాక్ష్యాలకు సమయం ప్రియులరా.
హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సమయం ఇచ్చిన తల్లిదండ్రులకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మా సాక్ష్యం ఏంటంటే మా దర్పల్లి మేము నిన్న వచ్చినాము. నాకు 5-6 రోజుల నుంచి నా పానము మంచిగా ఉండలేదు, అంటే కిందికి లేవాలనే స్థితిలో లేదు. అటువంటి స్థితిలో నిన్న మరి ఇక్కడికి వచ్చినాము. మరి రాత్రి నుంచి ఇప్పుడు ఆయా ఆరాధన చేస్తే ఇప్పుడు ఆరాధన ఆత్మ లేని వారు ఆత్మ పొందుకోమని అంటే ఇక్కడి నుంచి ఒక భయంకరమైన అగ్ని నుంచి వచ్చి నాకు తాకింది. మరి అప్పటి నుంచి నాకు కూడా వాళ్ళంతా నొప్పిగా పోయింది. మరి మంచి ఆరోగ్యం ఉన్నది, ఇప్పుడు ఉల్లాసంగా ఉన్నది నా శరీరంలో. మరి స్వస్థత జరిగింది. మెట్పల్లి దగ్గర రాఘోపేట రాంగా మొత్తం ఇవన్నీ నొప్పులు ఉండే నాకు. ఈ తల నొప్పి పేరంతా ఇట్లా మొత్తం నొప్పులు ఉండే అయ్యా నాకు. ఇక ఆరాధనలో నాకు మంచి అల్క అయింది అయ్యా. నొప్పులు లేవు కంప్లీట్గా లేవు. ఈ కొద్ది సాక్ష్యం దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. సనుగుల నుండి వచ్చిన ఆరాధనలో ఆరాధన చేస్తున్నప్పుడు కిడ్నీలో రాళ్ళు అని అన్నప్పుడు నేను అనుకున్నా, నేను వచ్చేటప్పుడు నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నాకు మళ్ళీ నీటి బుడగల ప్రాబ్లం ఉంది అని బాధపడుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ అన్నయ్య చెప్పిండు. మళ్ళీ ఇక్కడ నిలబడ్డప్పుడు నేను ఆరాధనలో చప్పట్లు కొట్టేటప్పుడు నా కాళ్ళు చేతులు అంతా తిమ్మిరెక్కినాయి, నా శరీరం అంతా నొప్పులతో ఉండేది. ఇప్పుడు ఇక్కడ పడిపోయినా ఇక నాకు స్వస్థత జరిగింది. నాకు ఇప్పుడు ఏ నొప్పి లేదు, ఫ్రీగా ఉన్నా. ఎన్ని రోజులు అయినా మీకు నొప్పి? ఎన్ని రోజులు అవుతుంది నాన్న మీకు నొప్పి? ఈ నొప్పి 2-3 సంవత్సరాలు అవుతుంది. 2-3 సంవత్సరాలు అవుతుంది. నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నాకు ప్రేయర్ టవర్లో ప్రార్థన చెప్పిండు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నొప్పి లేదు నాన్న. నీ పేరేం పేరు నాన్న? లాస్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా పేరు సరిత, మాది నిర్మల్ జిల్లా, రాయపూర్ కాన్లీ. నేను రాయపూర్ కాన్లీ నుంచి మన జై కుమార్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు అసలు చేతిలో బాగా నొప్పిగా ఉండే ఈ చేతి నేను మిషన్ కుడతాను. అయితే నాకు మిషన్ కుట్టకుండా అసలు చేతబడి ఉండే, అసలు కుట్టలేకపోయినా, అసలు నేను అన్నం కూడా తినలేకపోయినా. నా పాప కల్పిస్తే నేను అన్నం తిన్నా. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు స్వస్థతనిచ్చిండు. ఈ సాక్ష్యం నేను అసలు అప్పుడే చెప్పాలి, కాకపోతే నేను నిన్న వచ్చిన కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. దేవుడు ఆ సాక్ష్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం ఇచ్చిన తల్లిదండ్రులకు, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చెప్పబోయే సాక్ష్యం ఏంటిదంటే, రాత్రికి ఇక్కడ మేము అమ్మగారు ఇక్కడ కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నేను అక్కడ కూర్చున్నా. మరి దాదాపుగా 1 గంట సేపు మేము ఒక 4-5 మేమందరం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ మొత్తం బలిపీఠం ఇట్లా మండుతుంది, అగ్ని ఇట్లా మండుతుంది. అయితే నాకు నా ఆత్మ ఆగుతలేదు. దానికంటే ముందే నాకు అమ్మ చెప్పింది, దేవదాసు నువ్వు ప్రార్థన చేయంటే నేను అంతకుముందే ప్రార్థన చేసేసినాను. అమ్మ ప్రార్థన నడిపిస్తున్నది, అక్కడ మొత్తం వెనుక అగ్ని ఇట్లా కానొస్తున్నది నాకు దర్శనంలా. నేను చూసి నేను ఆశ్చర్యమైపోయింది నాకు. ఎగ్దం ఆడికించి అమ్మ ప్రార్థన ముగించేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను పండుకున్నాను. మళ్ళీ పొద్దున 4:40 నేను లేచి బయటకు పోయి కాలు చేతులు ముఖం కడుక్కొని అక్కడ మన పెద్ద శిలువ ముందట ఆడ మోకాలు అన్నించి దాదాపుగా ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేసినాను. ఇట్లా మేఘాలకించి ఇట్లా మొత్తం అగ్ని ఇట్లా బయటికి వస్తున్నది, ఇట్లా ఉన్నది మేఘము పొడుగా, అందులోకించి అగ్ని ఇట్లా బయటికి వస్తుంది. ఆడ శిలువ కాడ నేను ప్రార్థన చేస్తే అట్లా దేవుడు నన్ను రాత్రి పొద్దుగాల పూట సమయంలో దేవుడు చూయించినాడు. మళ్ళా ఇప్పుడు అయ్యా నాకు అన్నప్పుడు, దేవదాసు నువ్వు చేతులు పైకి లేపు, ఇట్లా అభిషేకం దిగుతున్నది అన్నప్పుడు అగ్ని అచ్చిట్టు ఒక్కటేసారి నా హృదయానికి తాకితే ఎగ్దం అన్ని భాషల మాటలు నాకు చాలా అయిపోయినాయి. ఇంత అద్భుతం అంటే నాకు దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క దర్శనాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. మళ్ళా నాకు భయంకరమైన ప్రాబ్లం, ఒక సంవత్సరం నుంచి నాకు ఆ నొప్పి ఉన్నది కడుపులా. ఒకటి మా భార్యకు చెప్తున్నాను, నాకే తెలుసు, అది ఎవరికి తెలియదు. రాత్రి మాత్రం అయ్యకు చెప్పిన, అయ్యా నాకు ఇట్లా అవుతుంది, ఇట్లా ప్రాబ్లం ఉన్నది అయ్యా అని రాత్రి అయ్యకు చెప్పినాను నేను. అయ్యా ప్రార్థన చేసినాడు, బేటా ఇట్లా పడిపోయినాయి అని అన్నాడు. అదే విషయం నాకు ఇప్పుడు ఇక్కడ దేవుడు బయలుపరచబడినాడు. ఒక్కటేసారి నా శరీరంలోకి లాట్రిన్ జాగాలకించి ఒక వస్తువు ఇట్లా పడిపోయినట్టు అనిపించింది నాకు. ఒకటేసారి నా పానం అంతా ఏడ్చేసింది.
ఇప్పుడే నాకు ఇంత నెమ్మది ఇంత స్వస్థత వచ్చేసిందంటే బాడీ మొత్తము ఇట్లా ఒక బొంగుని చీరితే మన మక్క బొంగుని చీరితే ఎట్లా హల్కంగా అవుతుందో ఆ రకంగా నా బాడీ అయిపోయినాడు. దేవుడు ఇంత స్వస్థతని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరి నుంచి వచ్చినావు నాన్న? నిర్మల్ దగ్గర సించోలి. నిర్మల్ దగ్గర సించోలి. ఓ, ఎన్ని రోజులైనా మీకు మెడల్ నొప్పి ఉండబట్టి? నాకు ఇప్పుడు ఒక 15 రోజులు అయ్యి చల్లగా చెమటలు వస్తున్నాయి, సిరేలు, ఈ తలనొప్పి మొత్తం అంత ఇట్లా చల్ల పడిపోతుంది. మైక్ చాలు చేయనా? కాళ్ళు తిమ్మిరి వస్తున్నాయి. 15 రోజులు అయింది. 15 రోజులు అయింది. ఇప్పుడు ఉందా నాన్న నొప్పి? నల్లగా అయిపోయింది. అల్కగా అయిపోయింది. చప్పలు కూడా దేవుని కనపడదాం. చేతులెత్తి గంభీరంగా సభలు పెడదా నాన్న. హల్లెలూయా. ఏం పేరు నాన్న మీ పేరు? రాయలమ్మ. రాహేలమ్మ. రాహేలమ్మ నిర్మల్ ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ ఇంకా దూరం కావచ్చు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన తల్లి, ఆమె వచ్చింది నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఈ లాస్ట్ మూమెంట్లో పరిశుద్ధ ఆత్మ కదులుతున్న దేవదూతలు దిగినాయి నాన్న. దేవదూతలు ఒక్కటి కాదు రెండు నాన్న, మనం ఎంతమంది ఉన్న అంతకన్నా ఎక్కువ దిగినాయి నాన్న దేవదూతలు ఈ స్థలంలో. మీరు చూస్తారు, ఒక 2-3 వారాలు ఈ మందిరం చాలదు నాన్న మనకు. అంత కదలబోతున్న శక్తి పరిశుద్ధ ఆత్మ. చూడండి, ఆ తల్లి వచ్చినది, ఆమె మీద తెల్లని వెలుగు ఆలినట్టు దేవుడు నాకు చూపించినాడు. ఆమెను పేరు తెలియదు కానీ ఎవరికి వాళ్తుందంటే ఎర్ర చున్ని వేసుకున్నది ఈమె మీద నాకు దేవుడు చూస్తున్నాడు. వెంటనే ఆమె కట మెడలో నొప్పి 15 రోజుల సుందున్నది. ఆమె ఆశతో వచ్చున్నది, దేవుడు స్వస్థపరిచినాడు. ఇప్పుడు అల్కగా అయిందట. అల్కైందా? అల్కైంది, నొప్పి లేదు ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. చెప్పలు కూడా దేని కనపడదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి వందనాలు. ఎక్కడి నుంచి వచ్చినావు అవన్నీ చెప్పు. జానకంపేట. అయితే నాకు గర్భసంచిలో గడ్డు ఉంది అంటున్నారు. అప్పుడు నేను పాస్టర్ అయ్య దగ్గరికి వచ్చినప్పుడు నాకు పిల్లలు కాలేరు కాబట్టి నేను పిల్లల గురించే ప్రార్థన చేయమని చెప్పాను. నా కడుపులో గడ్డు ఉందని నేను తనకు చెప్పలేను, ఎందుకంటే నేను నాకు వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు కనుక దాన్ని తీసివేసి నాకు గర్భఫలం ఇస్తాడంటానని నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు సేవకుడు చెప్పిండు, నీకు అమ్మ దేవుడు నీకు గర్భఫలం ఇస్తుండే ఈ సంవత్సరము అంటని ప్రార్థన చేసినప్పుడు నేను 2 సార్లు పడిపోయినాను. మరి ఇక్కడ నేను ఆరాధనలో ఇప్పుడు ఏకీభవిస్తున్నప్పుడు నాకు అది పని చేసినా ఎక్కడ కూర్చున్నా నాకు అది ఇట్లా ఒత్తుకపోయేది, నొప్పిగా ఉండేది. కానీ నేను ఎవ్వరికి చెప్పుకోదని కాదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గర్భసంచి తీసేద్దామంటని నాతోటి అన్నారు. అయితే నాకు పిల్లలు కాలేరు కాబట్టి నేను దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేను. ఇప్పుడు ఆరాధనలో మాత్రము దేవుడు నిజంగా నన్ను పిలిచిండు, నీకు గడ్డ ఉంది కడుపులో, అది ఒత్తుకపోతుంది అన్నప్పుడు అవును నిజమే నాకు ఒత్తుకపోతుంది అది అని నేను నమ్మి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. అవును, నొప్పి లేదు. లేదు నీకు? లేదు. ఒత్తుకపోతలేదు నీకు? ఒత్తుకపోతలేదు. చూడమ్మా. లేదు, నేను పరీక్షించుకున్నా అక్కడ. లేదు, పరీక్షించుకుని వచ్చినావు. అవును, దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేదు నాన్న, లేదు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ జానకంపేట నుంచి వచ్చారు. పరిశుద్ధ ఆత్మదేవుడు చూడండి ఈమె గడ్డను, కడుపులో ఉన్న గడ్డను కరిగించినాడు. దేవునికి మహిమ కలుగును. పట్టుకున్నాను ఈమెను. తండ్రి నీకు వందనాలు. ఈమె గర్భం కూడా యేసు నామములో తెరవబడును గాక. నెక్స్ట్ నెలలో రిపోర్ట్ వచ్చును గాక. పట్టుకోవాలి. టచ్ జీసస్. తండ్రి జయ గొడ్డుతనం కొట్టివేస్తున్నందుకు స్తోత్రాలు. గర్భఫలం ఇస్తున్నందుకు వందనాలు. యేసు నామములో జయ గారికి స్వస్థత ఇప్పుడు కలిగింది. ప్రభ గర్భం ఇప్పుడు తెరవబడును గాక. అవి ఇలా పట్టుకోదబాగుతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తనను నడిపించండి, దీవించండి. యేసునామములో నడిచున్నాను తండ్రి. ఆమేన్. అందరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రాలు. సర్వశక్తి గల దేవానికి వందనాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు చేసిన అద్భుతాలను బట్టి, మీరు చూపిన దర్శనాలను బట్టి, అయ్యా మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి, మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, ఈ చిన్న మంద మీదకి నాయన నీ కృప చేత దిగి వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. సంఘ సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి, గోడలు మండుతున్నాయి. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు నాయన. ఈ మంట కుమ్మరించబడుతున్నది నాయన.
ఈ మంట కుమ్మరించబడుతున్నాను మందిరం మీద, కుమ్మరించబడుతున్నాను మందిరం మీద. ప్రభువా నీ ప్రభావం విడుదలవుతున్నది తండ్రి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్దను, దేవుడి వాక్యమే ఉండి నేను వాక్యం చలవిస్తుంటున్నది. అమ్మా ఎవరు దయచేసి లేచి నిలబడు నానా. నీ పొత్తి కడుపులో నొప్పి నీకు ఒత్తకపోయినట్టు నొత్తుందమ్మా. అది నీటి బుడుగా నో మరి ఏదో కానీ అది నీ కడుపుల నుంచి రాలిపోయిందమ్మా. నువ్వు లేచి నిలబడు తల్లి. ఎవరన్నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, లేచి నిలబడాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాను. ఎవరికో ఎడమ కాల్లో నుండి నడుములో నుండి ఎడమ కాలు మొత్తం నొప్పి ఉంటున్నది, ఇప్పుడే వెళ్ళిపోయింది నాన్న, లేచి నిలబడాలి నాన్న. పురుషుల స్త్రీలు నాకు తెలియదు, ఎడమ కాలు నుంచి దయచేసి లేచి నిలబడాలి. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రాలు. లలితమ్మ దరిపల్లి నుంచి వచ్చినావు, నీ నోట్లో నుంచి ఒక చీకటి పురుగు వెళ్ళిపోయింది. నీ షాతుల నుంచి ఒకటి వెళ్ళిపోయిందమ్మా. లేచి నిలబడమ్మా, నీకు స్వస్థత జరిగింది. పరిశుద్ధాత్మడా నువ్వు సహాయం చేయండి నాయన. ఈ వాక్యం విత్తుచుండగా వినగల చెవులు గ్రహించే మనసు నాకును మాకును దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యేషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు గనుక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లును నీవు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తింపుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లో నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఆయన హిజ్కియా అన్నట దేవుని యొక్క సేవకుడు ప్రియులారా. హిజ్కియా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు ప్రియులారా. హిజ్కియా ఒక ఆషమాషి వ్యక్తి కాదు నాన్న, ఒక విశ్వాసి కాదు నాన్న. ఆయన ఆ హిజ్కియా అన్నట దేవుని యొక్క సన్నిధిలో దేవుని పరిచర్య చేసే దైవజనుడు ఆయన. ఆయన అంటున్నాడు, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావట, దేవుడు నన్ను తోలేస్తున్నాడు నీ దగ్గరికి, నువ్వు మరణమవుతున్నావట, నీ ఇల్లును చక్కబెట్టుకో అని హిజ్కియాకి ఎప్పుడైతే ఈ వార్త వినబడ్డదో ఆయన కుప్పకూలిపోయినాడు ప్రియులారా. నాకు తెలియకుండా నాలో ఏదో లోపం జరిగిందని, దేవునికి విరుద్ధంగా నేను ఏ పాపం చేసి ఉన్నానని ఉన్న పాటునే గోడ తట్టు తన ముఖంలో తింపుకొని కన్నీళ్లు విడిచుచు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పరుడుగా మారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన పరుడుగా మారిపోతున్నాడు. ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థననే నీకు ప్రతిఫలం ఇచ్చేది, ప్రార్థననే నిన్ను దేవుని సన్నిధికి చేర్చేది, ప్రార్థననే దేవుని దగ్గరికి నడిపించేది, ప్రార్థననే నీకు స్వస్థతనిచ్చేది, ప్రార్థననే నీకు అభిషేకం ఇచ్చేది. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా చూడండి ప్రియులారా, దేవుని సేవకుడు చెప్తున్న హెచ్చరికకు నేను సేవకునే, నువ్వు నాకేంది చెప్పేది అని ఈ రోజులలో చాలామంది వ్యర్థంగా మాట్లాడుతుంటారు, తిరుగుబాటు చేస్తుంటారు. కానీ హిజ్కియా అలా తిరుగుబాటు చేయలేదట. ఆ ప్రవక్త చెప్పిన మాటలు వినయముతో విధేయతతో విన్నాడట. ఆయన ఆ వినయముతో విధేయతతో విన్న అటువంటి ఆ వ్యక్తి హిజ్కియా దేవుని సన్నిధిలో ఉన్న పాటుని కుప్పగొలిపై మోకరించి దేవుని సన్నిధిలో రెండు చేతులెత్తి ప్రార్థన పరుడుగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన పరుడుగా మారిపోయినాం. చూడండి ప్రియులారా, ఒక ప్రవక్త వచ్చి నువ్వు మరణం అవుతున్నావాట అని అంటే అది ఎలా ఉంటుంది నాన్న? నువ్వు చనిపోతున్నావాట దేవుడు నాకు చెప్పేసిండు అని అంటే మనం చెప్తామా నాన్న? దేవునికి చెప్పమ్మా మాట, చెప్తామా నాన్నమ్మ మాట, చెప్పమ్మనమ్మ మాట. చూడండి హిజ్కియా భయపడలే.
ఆ మరణానికి భయపడలేదు. కానీ ఇది నాకు ఎలా పొంచి ఉన్నది, నేనేం తప్పు చేశాను దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. పశ్చాత్తాపడి ప్రార్థన చేసే క్రైస్తవుడు కావాలి దేవునికి. చూడండి ప్రియులారా, పేతురును చెరసాలలో వేసినారు, పేతురును జైల్లో వేసినారు. పేతురు రేపటి రోజైతే ఆయన అందరి ముంగట నరికేయాలి తలనని పొంచి ఉన్నాడు ఏ రోజు రాజు. చూడండి, సంఘమంతా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఉన్న పాటునే తలుపేసుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని సన్నిధిలో రెండు చేతులెత్తి సంఘమంతా అత్యాసక్తితో రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ, రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ సంఘమంతా. గంట వేసారు, 2 గంటలు వేసారు, ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రియులారా. అందుకే దేవుడు అంటాడు, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు. చూడండి ప్రియులారా, 77వ కీర్తన 1వ వచనం దేవుని ఒక వాక్యం చెలవిస్తున్నది. నా దేవుడు వినదాకా నేను మొర పెడుతూనే ఉంటాను అంటున్నాడు దావీదు. నేను నా దేవుడు వినదాకా నా దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను అని అంటున్నాడు. ప్రియులారా, మనం ఎలా ఉంటున్నాం? నాన్న ప్రార్థన పరులుగా ఉంటున్నామా? ఇతరులను భ్రమపరిచేవారుగా ఉంటున్నామా? అక్కడిక్కడ ముచ్చటి చెప్పి కాక యొక్క అన్ని ఒక చుట్టాలతో బంధువులతో కలిసి మాట్లాడుకుంటూ నిద్రపోయి బగ్గదిని నిద్రపోయి పండుకుంటున్నావా? ఎలా ఉంటున్నాం నాన్న క్రైస్తవ జీవితం? ఎలా ఉంటున్నావు నాన్న క్రైస్తవ జీవితం? ఎలా ఉంటావు నాన్న నీవు ప్రార్థన చేయకుండా? కొందరికి ప్రార్థన చేయరు నాన్న. ప్రార్థన చేస్తూ ఉంటే 2 నిమిషాలు చేసి పండుకుంటారు. ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి ప్రియులారా, జవాబు దొరుకుతలేదని సనుక్కొని ఉంటారు. కానీ దావీదు చదవండి నాన్న, 77వ కీర్తన 1వ వచనము ఒకసారి చదవాలని ప్రభువుని మనం చేస్తున్నాను. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. అందరూ 2 చేతులు ఎత్తాం ప్రియులారా. హల్లెలూయా. చూడండి, నా దేవుడు నా మొరను ఆలకించేదాకా, ఆయన నా ప్రార్థనకు నా మనవిని ఆలకించేదాకా, మనవి చేయనిది ఆలకించేదాకా నేను ప్రార్థన చేస్తాను, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాను అని అంటున్నాడు. మనకు సమస్య రాగానే వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టుడు కాదు నాన్న, అక్కడికి పరిగెత్తడం కాదు నాన్న. నువ్వున్న పాటుని పశ్చాత్తాపడి 2 చేతులు ఎత్తి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పరుడుగా మారిపోతావో, నువ్వు ప్రార్థన గది అంతా దేవదూతలతో నిండుకుంటున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన పరులుగా దేవుని సన్నిధిలో ప్రార్థన పరులుగా పశ్చాత్తాపంతో నువ్వు చేయడం ప్రారంభిస్తావో, నువ్వు ప్రార్థన గది నువ్వు మోకరించిన స్థలమంతా దేవుని దూతల వలె నిండుకుంటుందట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నది నా కృప? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీ పిల్లల గురించి, నీ గురించి ఎప్పుడైతే నువ్వు విజ్ఞాపన చేసి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడము ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆరంభిస్తున్నావో, నీ ముగింపులో అలా ఉండదు. ముగింపులో జీవం స్టార్ట్ అవుతుంది నీలో. హల్లెలూయా. హల్లెలూయా. ముగింపులో అలా ఉండదు, నీలో సంతోషం విడుదలవుతుంది. ముగింపులో అలా ఉండదు, ముగింపులో దేవుని శక్తి నిన్ను కమ్ముకోవడం నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుని యొక్క వాక్యం చలవిస్తున్నది. సామెతల గ్రంథం ఒకసారి 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం కావచ్చు అనుకుంటాను. ఒకసారి చదవండి నాన్న. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు గంభీరంగా స్తోత్రం చెప్దాం, నోరు చెబుదామా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, యథార్థవంతులు ప్రార్థన చేయగా ఆయనకి ఏంటిదైతే మళ్ళీ చదువునానా,
భక్తిహీనులు అర్పించు భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమైన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకు ఆనందకరమవుతుంటున్నది నానా నాకు సమస్య వచ్చింది అని అంటే, ఈ రోగం వచ్చింది అని అంటే నీకు మరణానికి రాలేదు నాన్న. ఈ సమస్య వచ్చి పట్టిందంటే నువ్వు నాశనం అవడానికి రాలేదు నాన్న. ఈ సమస్య వచ్చి పట్టింది అని అంటే దేవుడు నిన్ను ఒక రూపంగా మార్చడానికి ఈ సమస్యను అనుమతించినాడు. దేవుడు నిన్ను ఒక ఒలివ మొక్క వల్ల చేయడానికే ఆ అనుమతించినాడు ఆ సమస్యను. హల్లెలూయా. ఆ సమస్య వస్తుందంటే మనం కృంగిపోతుంటాం. ఈ సమస్య నాకు వచ్చిందని, ఈ మాంత్రికులు నాకు చేస్తున్నారు మంత్రాలు, ఈ చేతబడి నాకు చేస్తున్నారు, ఈ రోగం నాకు పోవట్లేదు, వ్యాధి నాకు పోవట్లేదని మనం కృంగిపోతాం. కానీ ఆ కృంగిపోవద్దు నాన్న. ఆ సమస్య నీకు ఎందుకు వచ్చిందంటే నీకు రూపం ఇవ్వడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. రెండు చేతులైతే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమస్య నీకు రాకపోతే నువ్వు దేవుని నుంచి పడిపోతావు నాన్న. ఈ సమస్య నీకు రాకపోతే దేవుడు అనేది నీకు ఎరగకుంటుంటావు నాన్న. ఈ సమస్య నీకు ఎందుకు దేవుడు అనుమతించినాడంటే నీలో ఒక నూతన చిగురును చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఏ చిగురు నానా అది? ఏ చిగురు నాన్న? మంచి ఫలములు ఫలించే చిగురును చూడబోతున్నాడు దేవుడు నీలో. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు 8వ గ్రంథంలో, నీవు నాకు మొర్రపెట్టుము 33:3, నువ్వు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చూడండి నాన్న, ఇశ్రాయేలులందరూ భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నారు, భయంకరమైన కష్టం అనుభవిస్తున్నారు, భయంకరమైన బాధను అనుభవిస్తున్నారు, భయంకరంగా వారికి చెమట కూడా ఆరిపోతలేదు, భయంకరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో వారట దేవునికి మొర్ర పెడుతున్నారట. వారి మూలుగులాట దేవుని సన్నిధి చేరినట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనాలు 2 వచనాలు చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఆయన నాట మొర్ర పెడుతుంటున్నాట. చూడండి ప్రియులారా, చూడండి వారి మొరనాట దేవుని సన్నిధి చేరిందట. వారి మూలుగులు దేవుని సన్నిధి చేరి ఉన్నది కనుక దేవుడు మోషే దగ్గరికి దిగి వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దూతను పంపుతా ఉన్నాడు మోషే దగ్గరికి దిగి వస్తా ఉన్నాడు దేవుడు. మోషే, నా ప్రజల బాధ నేను చూస్తున్నాను కనుక నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చున్నాను, ఐగుప్తుకు వెళదాం పద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన దేవుని సన్నిధి కదిలిస్తుంది నాన్న. ప్రార్థన నీ సమస్యకు పరిష్కారం ఇస్తుంది నాన్న. ప్రార్థన నీ రోగాన్ని పోవునట్లుగా చేస్తుంది నాన్న. ప్రార్థన నీ వ్యాధిని లయపరుస్తుంది నాన్న. ప్రార్థన నీ కుటుంబాన్ని పోగొట్టుకుని తిరిగి కట్టుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎక్కడ వివాదం పెట్టడం కాదు నాన్న, ఎక్కడ గొడవలకు దిగడం కాదు నాన్న. దేవుని సన్నిధిలో ప్రార్థన. దానియేలు మీదకి భయంకరమైన సమస్య ఎగిసిపడ్డాది. ఏం చేసిండు నాన్న? అనుదిన ముఖాల్లోని దేవుని సన్నిధిలో తన యెరూషలేము వైపు కిటికీ తెరవబడి ఉండగా 2 చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆడ సింహము నోళ్ళని మొయ్యబడుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మీరు చదువుకుంటే దాన్ని తెలుస్తుంటే, నేను దానియేలు గ్రంథం 10వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు చూసుకుంటే అక్కడ కనబడుతుంటుంది నాన్న దేవుని యొక్క సన్నిధి. ప్రియులారా, నామకార్థమైన క్రైస్తవులు దేవునికి అవసరం లేదు నాన్న. ఎవరో బలవంతం కొరకు మనము ప్రార్థన చేయొద్దు నాన్న. ఎవరో బలవంతం చేస్తున్నారని, ఎవరో ఉపవాసం బలవంతంగా ఉంచుతున్నారని ఉండొద్దు నాన్న. యథార్థంగా విశ్వాసముతోటి నువ్వు ఎప్పుడైతే 2 చేతులైతే దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో నీకు ఆకలి కాదు, దూప కాదు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. హల్లెలూయా. నానా, ఈ శ్రమల దినాల్లో ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే దేవునికి ఇష్టానుసారమైన ప్రార్థన ఉండాలన్నట. ఒకసారి దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము చదవండి నాన్న. 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండలకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం.
ఏం చెప్తున్నా నా దేవుడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దూత ఎప్పుడు వచ్చింది నాన్న పేతురు దగ్గరికి అంటే ప్రార్థన ద్వారా వెళ్ళింది. హల్లెలూయా. మందిరము వాళ్ళ గృహంలో ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. దూత దిగిన సంగతి వారికి తెలియదు, పేతురుని విడిపిస్తున్న సంగతి వారికి తెలియదు. కానీ ఆ ప్రార్థన పేతురు సంఖ్యలను దింపుతున్నది. హల్లెలూయా. ఆ పేతురు సంఖ్యలను దింపుతున్నది. హల్లెలూయా. డోర్లు ఓపెన్ అవుతున్నాయి. బంధించి పెట్టిన డోర్లన్నీ ఓపెన్ అవుతున్నాయి. దేని ద్వారా ఓపెన్ అవుతున్నాయి అంటే ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుని కనపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ప్రియులారా, ప్రార్థన ద్వారా నాన్న, ప్రార్థన ద్వారా డోర్లు ఓపెన్ అవుతున్నాయి. నీ మూయబడిన ద్వారాలు, నీకు జాబు రాలేకపోతుందా? నీ గర్భఫలం కలగలేకపోతున్నదా? నీ ఇంటిలో భయంకరమైన సమస్య నీ నెత్తి మీద పడి ఉన్నదా? నీ రోగం నీలో నుండి పోవట్లేదా? నీకున్న వ్యాధి నీలో నుండి పోవట్లేదా? నువ్వు చేయాల్సింది ఒకటే నాన్న, పశ్చాత్తాపడి రెండు చేతులెత్తి దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో దేవుని జవాబు దిగి వస్తుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తన్ను తాను తగ్గించుకోమన్నాడు. ప్రియులారా, మనం తగ్గించుకోకుండా ప్రార్థన చేస్తే పరిసయ్యుడు చేసిన ప్రార్థన చేస్తున్నాం. ఇన్ని దినాలు పరిసయ్యుడు చేసిన ప్రార్థన కాదు నాన్న దేవుడు కోరుకునేది, సుంకరి ప్రార్థన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రాపర్టీని ఎత్తిపట్టి, నీ పలుకుబడిని ఎత్తిపట్టి, నీకున్న హోదాన్ని ఎత్తిపట్టి, నీకున్న అందాన్ని ఎత్తిపట్టి, నీకున్న వస్త్రాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే దేవుడేనాడు. కానీ నీ దీన మనసు ప్రార్థనని దేవుని సన్నిధి కదిలిస్తుంటుంది. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం చెప్పు నాన్న. హల్లెలూయా. ఇట్లాంటివి నీ కాలుకున్న నొప్పి పోకపోయి ప్రార్థన నాన్న, ప్రార్థన నాన్న, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యేసుప్రభట ప్రార్థనకు లోబడ్డాడట. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవుని ఒక వాక్యం చెలవిస్తుంది. ఆయన పెదలకాడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెనని రాయబడి ఉన్నది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవుని ఒక వాక్యం చెలవిస్తున్నది. ఆయన పెదలకాడనే లేచి, అమ్మా హల్లెలూయా, లలితది హల్లెలూయా, పెద్దల కాడని లేచి ప్రార్థన పరుగా మారిపోయినారట. ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళ్ళినట్టు ఎక్కడ శబ్దం లేని స్థలములోనికి, ఏ డిస్టర్బ్ లేనటువంటి స్థలానికి వెళ్ళి దేవాది దేవుడు యేసు ప్రభు ప్రార్థన పరుడుగా మారిపోయినాడట. ఒలివ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖ రూపాంతరం మారిపోయిందట. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే జరగద కార్యము. పుట్టెడు తప్పులు పనులు చేసి, పుట్టెడు లంగ పనులు చేసి ప్రార్థన చేయడం చేస్తే యాంచలు జరుగుతుంది నాన్న ప్రార్థన. మనకున్న గర్వాన్ని తగ్గించుకొని, మనకున్న అహంకారాన్ని తగ్గించుకొని, మనకున్నటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో 2 చేతులు ఎత్తి నువ్వు పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటావో నీ సమస్యకు పరిష్కారం దిగి రాబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతుల దేవునికి స్తోత్రం బ్రహ్మ. హల్లెలూయా. సమస్తం జరుగుతుంది నాన్న. దేని ద్వారా నాన్న? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా నాన్న. ప్రార్థన లేకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం చేయలేము నాన్న. చూడండి నాన్న, అపోస్తులంతా పిరికివారు, అవిశ్వాసులు, అవిధేయులు వాళ్ళంతా యేసు ప్రభువు పట్టుకోగానే వారందరూ చంపేస్తారేమని బయటకు వెళ్ళిపోయినారట. వాళ్ళు ఉరికినారట తప్పించుకొని. కానీ ఎవరెవరైతే ఉరికినారో వారందరూ కలిసి మేడ గదిలోనికి వెళ్ళి ఎప్పుడైతే ఎడతేయకుండా ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారో వారి కన్నులు తెరవబడుతున్నాయి. కన్నుల మీద ఉన్న పొరలు రాలిపోతున్నాయి. దేవుని యొక్క శక్తి దిగి రావడం వారి కన్నుల నిండారా చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం సంఘానికి లోబడతామో, సేవకునికి లోబడతామో, హెచ్చరికకు ప్రవక్తకు లోబడ్డాడు హిజ్కియా, ప్రార్థన చేస్తున్నాడు. చదువు నాన్న 38 చదువు నాన్న 5వ వచనం.
నీవు ఆ. తిరిగి ఆ. హిజ్కియా యొద్దకు పోయి నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము పితరుడైన నీ పితరుడైన దావీదునకు ఆ. దేవుడైన యెహోవా నీ పితరుడైన దావీదునకు తోడై ఉన్న యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది ప్రియులారా. వాడు కన్నీళ్లు విడుచుట నేను చూస్తున్నాను, వాని పశ్చాత్తాపం నేను చూస్తున్నాను, వాని మరణంను నేను కొట్టివేస్తున్నాను. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు నాన్న? ప్రవక్తతో మాట్లాడుతుండే, హిజ్కియాతో మాట్లాడట్లే అక్కడ. చూడండి 31 ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 10వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంటున్నది. చదువునాను ఒకసారి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఈ క్రియ సఫలమై జనులు శత్రువు దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఎక్కడి వస్తున్నాడు ఇర్మియా? హల్లెలూయా. ఎక్కడి వస్తున్నాను హిజ్కియా? శత్రు చేతుల నుండి విడిపించబడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు కన్నీళ్లు విడుచుట మానుము. వాళ్ళకిళ్ళకి ఎప్పుడు కన్నీళ్లు విడుచుకుంటా నీ సమస్య చెప్పుకుంటే ఎక్కెక్కిపడి ఏడుస్తున్నావేమో సహోదరి సహోదరుడా. వాళ్ళకిళ్ళకి ఎప్పుడు నీ సమస్యను బట్టి వాళ్ళ నీళ్ళని బతిలాడుచున్నావేమో. నువ్వు అప్పు సమస్యల్లో బాధపడి అప్పు సమస్యల్లో కృంగిపోయి వాళ్ళకిళ్ళకి చెప్పుకుంటా నువ్వు అక్కడి దగ్గరికి అక్కడికి వెళ్తున్నావేమో. నువ్వు వెళ్ళకు నాన్న, పొరపాటు చేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు వెళ్ళడం ప్రారంభమైతే నువ్వు చెప్తున్నప్పుడు వింటారు నిజమే, కానీ నువ్వు దాటగానే నీ గురించి ఫోన్లో మళ్ళీ ఇతరులు బ్యాడ్గా మాట్లాడుతుంటారు. హల్లెలూయా. అదే ఫోన్లో నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ఫోన్లో నువ్వు మాట్లాడుతుంటే దేవుడు జవాబు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో నీ కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తావో నానా, నీ దేవుడు 100% నీ దేవుడు నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా. నీకు రోగమైన కావచ్చు, నీ భర్త మారలేకపోతున్నాడు కావచ్చు, నీ భార్య మారలేకపోతున్నది కావచ్చు, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతలేదని ఎన్ని దినాలు వెళ్ళి నాకు ఇదే స్థితి ఉన్నదని కృంగిపోతున్నావేమో. నా ప్రియ సహోదరి, ధైర్యం తెచ్చుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వీడియో చూస్తున్నా నా ప్రియ సహోదరులారా, ధైర్యం తెచ్చుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. సాతాను కట్లను తెంపబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను యొక్క కాడి విరగొట్టబడుతున్నది. పేతురు చెరసాలలో ఉంటుంటే చెరసాలకు వెళ్ళి సంఖ్యలు తెగిపోయినాయి. పేతురు, ఈ చెప్పులు జల్దీ తొడుక్కో అని అంటాడు. పేతురు, జల్దీ నీ చెప్పులు తొడుక్కోమని అంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ నువ్వు పడిపోకున్నటువంటి ఏ ముందు కూర్చుకున్నట్టు ఏది ఉండకున్నట్లు నువ్వు చెప్పులు వేసుకోమని అంటున్నాడు. నీతిమంతులు ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తాడని బైబిల్ చెలవిస్తున్నది నాన్న. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అట ప్రార్థన చేస్తుంటే ప్రభు కన్నులట నీతిమంతుల మీద ఉన్నాయట. ప్రియులారా, నీతిమంతులుగా ఎప్పుడు మారుతాం నాన్న? మనం నీతిమంతులుగా మార్చేది ప్రార్థననే. మనల్ని ప్రభుకు శక్తికి దగ్గర వేసేది ప్రార్థననే. మన పరిశుద్ధ ఆత్మతో నింపబడడానికి కారణం ప్రార్థననే. ఈ రోగం విరగొట్టబడాలి అంటే ప్రార్థననే. మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే ప్రార్థననే. నువ్వు ఎక్కడికైనా ప్రార్థన 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 ఆయుధం ఎప్పుడైతే పట్టుకుంటావో సాతాను కాడి విరగొట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దీన మనసుకులై ఉండుడని అంటున్నాడు ప్రభు. చదవండి నాన్న, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవాలని ప్రభు నేను మనవి చేస్తున్నాను.
ఫిలిప్పీ రాసిన పత్రిక మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు కలిగిన సమస్య సంఘమంతా వాళ్ళదనుకుంటున్నారు. పేతురు కలిగిన సమస్య సంఘమంతా నాదే అనుకుంటున్నారు. పేతురు కలిగిన నొప్పులు మాకే కలిగినాయి అని అనుకుంటున్నారు. సంఘమంతా అత్త శక్తితో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దూతలు దిగి వచ్చి పేతురును విడిపిస్తున్నాయి ప్రియులారా. నీ ప్రార్థన ఎలా ఉంటున్నది? నీ ప్రార్థన దేవుడు చూసేటట్టుగా, దేవుడు వినేటట్టుగా చేస్తున్నావా? ఇతరులకు ఆలకిలకి చెప్పుకుంటూ తిరుగుతున్నావా? అక్కడిక్కడ టీవీలు చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా కాలం గడిపేస్తున్నావేమో సహోదరుడా. దయచేసి అందుకే నీకు రోగం వ్యాధి పోతలేదేమో దయచేసి గమనించండి.